ఇండస్ట్రీలో వెంకటేష్ కు ఓ క్లీన్ ఇమేజ్ ఉంది. సినిమాలో హీరోగా సూపర్ సక్సెస్ సాధించిన వెంకటేష్ పై ఇండస్ట్రీలోనూ రూమర్స్ పెద్దగా లేవనే చెప్పాలి. తన పని తాను చేసుకుని సైలెంట్ గా సైడ్ అయిపోయే తత్వం వెంకటేష్ది అని చాలా మంది అంటుంటారు. కానీ అలాంటి వెంకటేష్ వెటరన్ హీరోయిన్ రోజాను ఇబ్బంది పెట్టారనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వెంకటేష్ బిహేవియర్ కారణంగా ఎంతగానో నొచ్చుకున్న రోజా కొన్నేళ్ల నుంచి ఆయనతో మాట్లాడడం కాదు కదా, కనీసం వెంకీతో కలిసి వేదికను కూడా పంచుకోలేదట. ఇక వీరిద్దరి మధ్య గొడవకు కారణమేంటనే విషయానికి వస్తే, రోజా భర్త అంతకుముందు ఆమె ప్రియుడు అయిన దర్శకుడు సెల్వమని వెంకటేష్తో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే ఈ సినిమాను బి గోపాల్ డైరెక్షన్లో చిన్నరాయుడుగా రీమేక్ చేశారట. ఆ తర్వాత పోకిరి రాజా సినిమాలో వెంకీ సరసన వన్ ఆఫ్ ది హీరోయిన్గా నటించిన రోజాను ఓ పాట షూటింగ్ కోసం బెంగళూరుకి పిలిపించారట. 3 రోజుల పాటు ఎలాంటి షూటింగ్ లేకుండా ఆమెను ఖాళీగా ఉంచారట. ఇక చివరి రోజు తన ప్రియుడు సెల్వమని బర్త్డే ఉండటంతో చిత్ర యూనిట్కి చెప్పకుండా చెన్నై వెళ్ళిపోయిందట రోజా. ఆ తర్వాత వెంకటేష్ నుంచి ఫోన్ వచ్చినా సెల్వమణి కంటే తనకు ఏది ఎక్కువ కాదని తెగేసి చెప్పిందట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో రోజా స్వయంగా చెప్పింది. అలా అప్పట్లో మనస్పర్ధాల కారణంగా ఒకరినొకరు పలకరించుకోకుండా ఉన్న ఈ ఇద్దరు ఇప్పటికీ అలాగే ఉన్నారట. If you like the video, please like us and subscribe Tollywood Nagar.